కొట్రా ఏం కాదు. ఒక జెన్యూన్గా ఒకటి చాలా భయంకరమైన ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి అంటే నాకు సో హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. అమ్మ కనీసం ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేకపోతున్నా, గొంతు ఖరాబ్ అయింది గలీజ్గా. ఈ సిగరెట్లు తాగేదా ఏం షూటర్ నేను. దాన్ని ఒక్కదాన్ని బ్లేమ్ చేయలేము, మనకు సెల్ఫ్ ఉండాలి. చిన్నప్పటి నుంచి అన్న అలవాటు నుండి ఇప్పుడు ఈ టెన్షన్లు ఉండేవి కాదు. అండ్ యా, స్కై చూసిరా ఎన్ని కాట్లు ఉన్నాయో, తను నా గుండెకి పెట్టినట్టు. పొద్దున కూడా లౌండ్ పని స్టార్ట్ మాది అమ్మ. సో యా, ఎనీవే, ఎందుకు వచ్చిన పొద్దున బిల్డింగ్ పై కంటే బట్టలు ఆరేనికి. మా అమ్మకి కొడుకులైనా ఆడపిల్లలైనా మనమే కాబట్టి బట్టలు ఆరేనికి వచ్చినాం. అండ్ ఎనీవేస్, మన లైఫ్లో ఉన్న ఒక్కగానొక్క ఆడామే స్వామి చెప్పింది కూడా వినకపోతే మన బతుకులేదు ఇక్కడ పోయి. సో ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్ పోవాలి. నేను కాలేజ్ పోతున్నాను, అమ్మతో ఒక్కరోజు క్లాస్కి పోలేదురా. ఏం నడుస్తుందో ఆ క్లాస్లో ఏం తెలియదు నాకు. వాన పడుతున్నా సార్ అన్న, వాన పడుతుందన్నా అని కాలేజ్ బంక్ కొడుతుంది. సో వెళ్ళి మళ్ళీ ఫోటోషూట్, నిన్న ఫోటోషూట్ చేసిరు, మళ్ళీ ఫోటోషూట్ అంటే ఒక్క పోస్టర్ కోసం. బట్ ఎనీవేస్ ఇక తప్పదు, ఇక వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ ఇచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి. సో ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోదాం. ఇక ఒక హీరోకి ఇట్లాంటి పింపుల్ వస్తే ఎంత గలీజ్ ఉంటుంది. బట్ ఎనీవేస్, యువర్ బాయ్ లుకింగ్ స్మార్ట్. ఇప్పుడే చేసిన మళ్ళీ స్మార్ట్ అంటున్నాం, ఇట్లున్నది నాకు అర్థమైనా. ముఖం కడగకుండా కొంచెం తెల్లగా కనిపిస్తుంది. ఇది మొత్తం జిడ్డు ముఖం ఉంది మనది. సో ఎనీవేస్, నాకైతే వాన పడితే ఏదో ఒక రీజన్, అమ్మతోడు నాకు లైఫ్లో ఫస్ట్ టైం రీజన్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఏమైనా చేయాలంటే. సో ఎనీవేస్, పోయి ఫటాఫట్గా రెడీ అయితే ఇంటికి పోదాం. కాలేజ్ పోదాం. ఇంటికాడ పోయి రెడీ అయ్యాం, కిందికి పోయి రెడీ అయ్యి పోదాం. అండ్ చూసినా, బట్టలు కూడా ఆరేయగలుగుతాను. లైఫ్లో అన్నీ చేయాలిరా, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. మీ మమ్మీలకు హెల్ప్ చేయండి. ఎవరికో చేసే హెల్ప్ కన్నా మమ్మీలకు చేసే హెల్ప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్. వర్తి అది. మమ్మీలకు చేసే హెల్ప్ వర్తి, పోరికి చేసే హెల్ప్ వర్త్ కాదు. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మమ్మీ వితౌట్ ఎనీ దాని ఏమంటే స్వార్థంతో మనకు అన్నీ చేస్తుంది కాబట్టి మనకు చిన్న చిన్న హెల్ప్ చేయొచ్చు ఇట్లాంటివి. ఓకేనా? సో ఇట్లాంటి హెల్ప్ చేయండి. మీ మమ్మీలకు కూడా ఇంట్లో అన్ని పనులు చేయండి. ఇవన్నీ నేను మూడే ఆరేసిన. మా అమ్మ కన్సర్న్ నేను ఆరేస్తాను, ఆరైనా మూడే ఉంచిపోయింది. సో ఎనీవేస్, ఇప్పుడైతే స్నానం చేసి రెడీ అయ్యాను. అండ్ మీకు ఒకటి చెప్పిన, నాది రాంగ్ ట్రాన్సాక్షన్ అయిందని. దాన్ని అసలు ఎంత చేసినా మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు లేవు. లైక్ ఏంటి అంటే, అవతలోడేమో కాల్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం మొత్తంకి. అసలు అలా ఫోన్ కనెక్ట్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, లైక్ మేబీ ఆ నెంబర్ యూజ్ చేస్తలేరేమో, మేబీ ఆ పర్సన్ ఎక్స్పైర్ అయ్యేమో. అంటే లైక్ ఆ ఫోటో కొంచెం ఓల్డ్ ఉమెన్ లాగా ఉంది. సో ఎక్స్పైర్ అయిపోయారేమో అనిపిస్తుంది. ఇంకా నాకు కూడా ఇక వదిలేసుకోవాలి, తప్పదు. ఇంకా ఇది నాది ఫస్ట్ టైం కాదురా అయ్యా. మా అయ్య పైసా నాకు ఈ 1500, ఆ 15 అనే నెంబర్తోనే ఏదో చూడుంది. ఎప్పుడు అవే డబ్బులు రాంగ్ ట్రాన్సాక్షన్ అయితే నాకు. సో బ్యాంక్ పోయి అడిగితే మేము ఏం చేయలేమంటారు. నేను ఎన్ని కంప్లైంట్ పెట్టినా, ఫోన్పే కూడా ఏమన్నాడు, ఆ ఎన్పిఎస్ఐ దాంట్లో కంప్లైంట్ చేసిన కూడా ఏమంటలేడు. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అట్లా చేసే ముందు, ట్రాన్సాక్షన్ చేసే ముందు 2 సార్లు ఆలోచించి నెంబర్ కరెక్ట్ లేదా చూసుకొని చేయండి. అర్థమైందా? రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే అవి 10 రూపాయలు పోయినా మనం కష్టపడ్డ పైసలు కదా భయ్, జర దిల్ వజన్ అవుతుంది. కష్టపడ్డ పైసలు కాబట్టి రూపాయి పోయినా మా ఎవరికో పుణ్యానికి పోయినాయి అన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇట్లా యూట్యూబ్లోకి వెళ్ళి సంపాదిస్తున్నాం కుప్పలు అంటే పోనీలే డొనేషన్ ఇచ్చినా అని నేను ఒక వీడియో చేసి పడదేంటుండే. కానీ అట్లా కాదు కదా. మా అయ్య సంపాదించిన పైసలు అవి. నా రాత్రి పగలని ఒకటి కష్టపడుతుంది. మనమా ఇట్లా గాలి తిరుగుకుంటే యూట్యూబ్లు అని తిరుగుతున్నాం. షార్ట్ ఫిలింలు యూట్యూబ్లో అనుకుంటా. సో కొంచెం బాధ. మా డాడీ ఇప్పటిదాకా నన్ను క్వశ్చన్ చేయలేడు మళ్ళీ ఏమైనా 1500 అని. కానీ స్టిల్ ఆయన అడుగుతలేడు కదా అని చెప్పి మనం ఇంకెక్కువ చేయలేము కదా దాన్ని. నా వంతు ప్రయత్నాలు నేను చేసిన. బ్యాంకుని కన్సర్న్ అయినా, వాళ్ళ బ్యాంకుకి పోయి కన్సర్న్ అయినా, అసలు వాళ్ళ కన్సర్న్ లేని మనం డబ్బులు తీయలేము అంటారు. వాళ్ళకి కాల్ స్విచ్ ఆఫ్. సో ఎనీవే, నేను ఏం చెప్తున్నా, అసలు దీని మెయిన్ నేను ఏం కన్క్లూడ్ చేద్దాం అంటున్నా అంటే, మనం కష్టపడ్డ పైసా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేదైనా, ఏదైనా చిల్లర ఖర్చు చేసేటప్పుడైనా చూసి చేయండి. ఒక 10 సార్లు మీ అమ్మ 5 నిమిషాలు లేట్ అయితే అయిందిరా అయ్యా. పైసలు మన పేరెంట్స్ ఒక రోజంతా కష్టపడికి వచ్చే పైసలు అవి. మనం 5 సెకండ్లలో ట్రాన్సాక్షన్ ఇట్లా కొడుతున్నాం. నేను చేసిన తప్పే మళ్ళీ ఏంది సమర్థించుకుంటున్నాను అనుకోకండి. నేను చేసిన తప్పు మీరు చేద్దని చెప్తున్నాను అంతే. ఎంత మంచోడినిరా నేను, ఎంత హ్యాండ్సమ్ ఉంటా, ఎంత మంచిగా చెప్తా, అయినా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరా నన్ను?
గ్యాస్ మీరు అందరు ఇది అందరికి షేర్ చేసి మంచోడు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి, ఓకేనా? నాకు ఒకటి అర్థం కాదు, నా ఒక్క దోస్తులు ఇట్లుంటారా, మీ అందరి దోస్తులు కూడా ఇట్లా ఉంటారా? అరే భయ్ గాడి దాకా వచ్చినోడు ఇంటి ముందు దాకా రానికి ఏంది ప్రాబ్లం? మా ఇంటికాడ ఉన్న దగ్గర అప్పు తీసుకున్నావు రేమన్ను, నాకు అర్థం కాదు. అరే నువ్వు ఒకవేళ వ్లాగ్ చూస్తే నేను ఎట్లా నీకు ఇప్పుడు ముఖం మీద చెప్తా, కానీ ఈ వ్లాగ్ వస్తే నీకు ఏం గుర్తు రావాలంటే, అరే వీనికి ఎందుకు ఇట్లా చేస్తాను నేను అని నీకు గుర్తు రావాలరా. ఇప్పుడు నేను ఈ బ్యాగ్ వేసుకొని మళ్ళీ 100 మీటర్లు నడవడం, బండే ఉంది కదరా, 100 మీటర్లకు ఎంత పెట్రోల్ పోతుందిరా? ఏం దోస్తులు జమ అయ్యారు అయ్యా నాకు. నీకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్సే ఉంటారా? నాకు మాత్రం ఉంటారు. వీడి దాకా పెడతారు ముద్ద, నువ్వే తిను అంటారు, నోట్లో కూడా పెట్టరు కదరా. ఇంటి దాకా వచ్చినోడు ఇంటి ముందుకు రానికి ఏందిరా, మళ్ళీ నేను 100 మీటర్ నడుచుకుంటూ పోయి ఎక్కాలి బండి. హౌ ఫకింగ్ బ్యాడ్ మై ఫ్రెండ్స్ ఆర్. ఇన్ని తిట్లు తిట్టినాక మరి ఏమన్నాడు వచ్చిండు, సే హాయ్ బ్రో, నీకోసం చాలా మంచిగా చెప్పిన, ఇంటికి పోయినాక లావు చూసుకున్నా. సే హాయ్. హాయ్. వెరీ గుడ్ బాయ్. మా డైరెక్టర్ రాత్రి లేదు పగలేదు మమ్మల్ని బట్టలు స్పెషల్గా మాట్లాడాలి. వీళ్ళకి చెప్తే ఏం అర్థమవుతుంది దాని గురించి? బట్టలు ఉతకడం కంటే దారుణం. యాక్చువల్గా షార్ట్ ఫిలిం చేస్తలే, మీకు అర్థమవుతలే. ఒక కల్కి 4 ఏళ్ళు ఎట్లా పట్టినాయో, ఒక బాహుబలి కాదు టైర్కి 3 సంవత్సరాలు పట్టాయి. అదే అట్లాంటి ఒక సినిమా వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ మా డైరెక్టర్ నింపుదామని చూస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఏమవుతుందో ఈ అమ్మాయి షూట్ లేదు, నాకు అమ్మ తోడే చెప్తున్నా, నా బ్లాగింగ్ కెరియర్ ఏకదమ్ మంచిగా నడుస్తుంది. ఇష్టం వచ్చినప్పుడు బ్లాగ్ ఓపెన్ చేయాలి, ఒక రీల్ చేయాలి, వదిలేయాలి. ఈ షూటింగ్ లేదురా ఆయన. స్ట్రెస్ఫుల్ వర్క్, చాలా స్ట్రెస్ ఇదంతా. అంటే ఫస్ట్ 2 రోజులు మస్తు ఎంతోజిక్ అయిపోతుంది, అబ్బా మనం ఏదో కొత్తగా చేస్తున్నాం. 2 రోజులు అయింది, ఇంకో 2 రోజులు అయింది, ఇంకో 2 రోజులు అయింది, నీ అమ్మ స్టార్ట్ అయింది అసలైన సినిమా అయితలేదు. మళ్ళీ ఇది కాకుండా దానికి మళ్ళీ డబ్బింగ్ అని ఒకటి. అన్నకి అసలు ఏంటంటే డైరెక్టర్కి నచ్చాలి ఏడన్నా ఫోటోలు, ఎడిటర్కి ఫోటోలు నచ్చలేదని మళ్ళీ ఫోటోలు చూసి పిలుస్తుంది మమ్మల్ని. దట్ ఈస్ వాట్ అవర్ డైరెక్టర్ మీన్స్. గ్రేట్ ప్రేమ్ బాయ్, హ్యాట్స్ ఆఫ్. నా జుట్టేందుకు ఇంత ఖరాబ్ అవుతుంది, చిన్న అమ్మ. లైఫ్లో అమ్మాయి లేకపోతే అన్నీ ఖరాబ్ అయిపోతాయి కదా. బ్యాక్ టు ఓల్డ్ డేస్ వ్లాగ్. మళ్ళీ ఇదే ట్రాఫిక్, ఇదే రచ్చ, ఇదే బండ్లు. ఈ అమ్మ ఒకటి ఏంది ప్లస్ పాయింట్ అని ఎండలేదు అంతే, వానాకాలం కాబట్టి ఎండలేదు, కాబట్టి ట్రాఫిక్ మాత్రం అంతే రచ్చ. ఇక ఇంకోటి కార్ ఆరన్లు, బస్ ఆరన్లు, చిరాకులు. నాకు అసలే ఈరోజు ఎట్లుంది తెలుసా, యాక్చువల్గా అసలు ఎందుకు పనికి పోతున్నామా, ఎందుకు అంటే పని ఇన్ ద సెన్స్ ఏదన్నా ఒక వర్క్ ఎందుకు చేస్తున్నాం. నాకు ఈరోజు ఫుల్ లేజీ డే, ఏదో హాలిడే అంటారు కూడా, అట్లాంటి హాలిడే తీసుకోవాలని ఉంది యాక్చువల్గా, కానీ అయితలేదు. సో కాలం మనల్ని పరీక్షిస్తుంది అన్నమాట, నీతో కాదన్నప్పుడు చేస్తావా చేయవా అన్నట్టు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. కాలాన్ని మనం తిప్పి రాద్దాం. కాలేజ్కి వచ్చినప్పుడు బాటిల్స్ అవి తెచ్చుకోవాలి, లేకపోతే ఇట్లా అవుతుంది. వంగి దాగు, కూర్చొని దాగు. ఇంకా వంగుడు అలవాటు అయిపోయింది ఏంది, అన్ని జాగాలు వంగి చెప్పురా వంగి అలవాటు అయిపోయిందా రా? వంగి నీళ్ళు తాగుతుంది. ఏమంటారు మా తోటి సహోదరుడా, తోటి యూట్యూబ్ ఏంటిది? ఇగో నీకు మెసేజ్ పెట్టాలి భయ్, మెసేజ్ పెట్టాను ఎడికి తీసుకొస్తానని చెప్పి గుర్తుండవు నాకు. నేను ఎంత మెంటల్ ప్రెషర్ ఉన్నా నీకు అర్థమవుతలేదు. గాయస్ రోజులు ఎట్లా నాశనం చేసుకోవాలంటే మాలా టైంపాస్ చేయాలి. కనీసం కాలేజ్కి వచ్చి ఒకరోజు క్లాస్కి పోతే నేను ఏం దరిద్రం రాయా నేనైతే. క్లాసులో ఫస్ట్ అవును, అనవసరం కాలేజ్కి వస్తాను. ఏదో వచ్చినందుకు ఏదో పని అవుతుంది, ఏదో షూట్ అయిందిలే, కానీ ఎందుకు వ్లాగ్ దగ్గర నర్వస్ ఉంటున్నావు? అరే నాకు ఈ రోజు అంత ఎట్లుంది తెలుసా రా, సుస్తి పొద్దుగాల అమ్మతో నేను ఏమనుకున్నా అంటే, అబ్బా వాన పడాలి, వాన పడితే నేను వాన పడితే నేను రాను అన్న ఆ మూడ్లు ఉండి. ఈరోజు అంతా నాకు లో అనిపిస్తుంది, ఎందుకో ఫుల్ గలీజ్గా లో అనిపిస్తుంది. బట్ ఏదైనా కానీ లో కానీ ఏమైనా కానీ మీకోసం వ్లాగ్ చేయాలి కాబట్టి వ్లాగ్ చేస్తుంది. చూసి నా డెడికేషన్. సో లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు అందరు సార్. అరే అది బాగాలేదురా నిజంగానే, సడన్గా కదా మన పేరు చెప్తున్నాం ఏంది, అది బాగాలేదన్నాం. అది దేంది వీళ్ళకి తెలుస్తుందా? వాన వస్తుంది ఎట్లా అంటావు? వానలు పడతాయి రే, మనము ఎదుగుతున్నాం అంటే అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అది వాన రూపంలో కానీ, ఎండ రూపంలో కానీ, మీలాంటి ఫ్రెండ్స్ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో అడ్డంకి వస్తుంది.
కానీ దాన్ని ఎదుర్కొని నుంచి ఈ రోడ్డు మీద ఫస్ట్ టైం మనం తెల్లగా కనిపిస్తున్నాం మీకు, ఎందుకంటే చీకటి కాకముందు ఇంటికి పోతున్నాం. లేదా ప్రతిరోజు చీకటి అయినాక ఇంటికి పోతున్నాం. అది మస్తు హ్యాండ్సమ్ ఉన్నా కానీ ఎందుకు నా లోపల నాకే ఏడనో ఒక టైప్ ఆఫ్ లో కనిపిస్తుందిరా. ఫస్ట్ ఆకలి అవుతుంది. రాజు ఏమన్నా దింపి కదా రాజు. రాజు ఇదిగో 20 రూపాయలు పెట్టుకుని వచ్చాను నేను. కిరణ్ మనం తిందాం రా. మీరు హాస్టల్లో తినలే? హాస్టల్కే పోలే మేము అసలు. వాన పడుతుంటే వ్లాగ్ చేస్తుంటే ఎంత మంచిది, కానీ ఈ పక్క ఇప్పుడు నాకేమైనా నా పక్కన ఆమె లేదని ఒక బాధ తప్ప అన్నీ ఓకే. నా కళ్ళల్లో బాధ కనిపిస్తుంది ఇప్పుడు, నా కళ్ళల్లో బాధ. ఓయ్ అబ్బాయి ఎవరు లైక్ యువర్ రీల్ అంట. ఫుల్ ఫేమస్ అయిపోతున్నాం మనం, అందుకే మీరు నించు నేను కూర్చున్నా చూపి. గాయస్ ఇవి గుర్తు రాలే అప్పుడు మా అమ్మ చేసేటప్పుడు సమోసా బిల్లు వెళ్ళి. ఇప్పుడు ఆకలి అయితే తెలుస్తుంది. బాగున్నాయి. ఇంకో తీసుకున్నాం కట్టేది ఈడేగా. అరే వాడు ముఖం పెట్టని పెట్టుకుంటుంటారు. ఆ 3 రోజుల నుంచి వాని దగ్గరనే తింటున్నాం మనం. అవునా? ముఖం ఎట్లా పెట్టుకుంటున్నావు తినిపినిక ఫ్రెండ్స్కి? అరే నేనేమన్నారా? నా ఫ్రెండ్స్కి తినిపినిక ముఖం ఎట్లా పెట్టుకోవడేమరా? ఎవడు పెట్టుకున్నాడు వాడు. ముడ్డ తినడానికి నాకేం ప్రాబ్లం రా. ముడ్డ తింగి తినమంటే ఇంకా 5 సంవత్సరాలు తింటా. నీకు 500 ఉన్నాయి అట్లా. నాకు సంబంధం లేదు. నేను నీకు 500 ఇచ్చినప్పుడు నువ్వు నాకు 500 ఇవ్వాలి, అంతే. అది ఒక జెన్యూన్గా ఒకటి చాలా భయంకరమైన ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి అంటే నాకు ఈ మధ్య ఒక సటన్ ఏజ్ అంకుల్ ఉంటారు కదా, ఒక అంకుల్ టైప్, లైక్ మన డాడీ ఏజ్ అట్లాంటి టైపు, వాళ్ళకి ఇట్లా పక్కకు వచ్చి కూర్చుంటే ఎక్కడ లేని భయం వస్తుంది నాకు. ఎందుకు అంటే వాళ్ళ ఏం హార్మోనల్ ఇంబ్యాలెన్సో తెలియదు. బాగానే ఉంటారు, అంకుల్లాగానే ఉంటారు, మొగోళ్ళగా ఉంటారు. సడన్గా ఇట్లా మెల్లగా చెయ్యేస్తాడు కింద, ఇట్లా అంటాడు. ఏమొస్తాను రా నన్ను అంటే. నీకు అయింది ఎప్పుడు అన్నట్లా? నాకైతే అదే నాకు ఎప్పుడు బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది రా. ఒకవేళ బస్సు ఎక్కినా నేను ఒక సీట్లో కూర్చున్నాను అనుకో, మొత్తం బస్ ఖాళీ ఉందనుకో, ఎవడన్నా అంకుల్ వచ్చి నా పక్కన నేను లేచిపోతే అడికెళ్ళి నాకు అర్థమైపోతుంది వీడు అందుకే వస్తున్నా దగ్గరికి అని. ఇది ఒక్కసారి కాదు 2-3 సార్లు అయింది నాకు ఇప్పటికి. ఒకటి నన్ను డైరెక్ట్ మా కాలేజ్ నుంచి ఇట్లా బయటికి రాని ఇడ కదా ఆడ కూకట్పల్లిలో బయట రాగానే డైరెక్ట్ అడుగుతున్నాను, 5000 ఇస్తా, కొంచెం నాతో వస్తావా అంటే, నువ్వు మొగోనివి నేను మొగోని, నన్ను ఏం చేస్తావు రా నువ్వు? నాకు అర్థం కాదు. చెప్పినాను ఇప్పుడు నీకు నన్ను చూస్తే మన ఫీలింగ్స్ వస్తాయా? పోనీ నేనైనా అమ్మాయిలాగా కనిపిస్తున్నానా? అమ్మ గడ్డం మీసం అన్నీ పెట్టుకున్నా, నన్ను ఏదో అమ్మాయి అనుకున్నట్టు. ఇది నాకు అసలు ఏం అర్థం కాదు. ఇది అంటే ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళి. సడన్గా ఇప్పుడు మీరు బస్సులో కూర్చురు, ఎవడన్నా ఒక అంకుల్ గాడు వచ్చి పక్కన కూర్చొని వాడు మెల్లగా ఇట్లా స్టార్ట్ చేస్తాడు. సంపద ఇట్లా కూర్చున్నాం అనుకో, ఇట్లా చెయ్యి ఉంటుంది కింద ఉంటుంది. యాక్చువల్లీ నేను పైన చూపిస్తున్నాను మీకు. ఇట్లా వేస్తాడు ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ రాగానే ఇట్లా పోతాయి మెల్ల. ఏమొస్తుంది రా? అరే మజా కాదురా, సీరియస్ రా. నాకు 3-4 సార్లు అయిందిరా. నేను ఇంకా మొన్న అయితే ఇట్లా కూర్చున్నా, బస్ ఫుల్ ఉంది, ఇట్లా కూర్చున్నా, నా పక్కన వచ్చి కూర్చుండు, ఇక్కడ చెయ్యి నాకు ఇక్కడ కిందకి వేస్తుండు చెయ్యి, అట్లా నేను ఇట్లా పట్టుకున్నావు అని చెయ్యి అస్సలు గదిలనిస్తుంది నాకు. అందుకే అంకులం చూస్తే భయం అవుతుంది. ఈ కాలంలో మొగోడు కూడా సేఫ్టీ ఇవ్వకపోతే ఏం మొగతాను అమ్మరం అనేది. ఎంత గలీజ్ అనిపిస్తుంది రా ఇట్లా. అసలు కనీసం లేచి వరుదామంటే వాడు మళ్ళీ ఇజ్జత్ పోతుంది వాడిని బస్సులో. ఒక మొగోడిని అనుకొని ఒక మొగోనికి హెల్ప్ చేస్తే మీరు మళ్ళీ హెల్ప్ అంటే అట్లా అనుకోకూడదు. ఒక మగవాడు వాని ఇజ్జత్ ఎందుకు ఇయ్యద్దని మనం గమ్మునుంటే చెయ్యి నీకు అంత కావాలి అని అంటే కిరణ్ వస్తాడు, వాడి నెంబర్ ఇక్కడ పెడతా చూసుకోరు, మనకి కాల్ చేసుకోండి మాట్లాడుకోండి రమ్మను. అంతేగాని నా దగ్గర రాకూడదు ఇట్లా. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా బాయ్స్ సేఫ్గా ఉండరు. ఇది అది వచ్చింది చూడు, ఏంది ప్రైడ్ అని వచ్చిన తర్వాత ఎవడు ఏందనేది అర్థమవుతలేదు. సో బీ కేర్ఫుల్. మొగోడులాగానే ఉండరు అయ్యా ఈ కమ్మింగ్ గలీజ్ అలవాట్లు దేనికి పోయి. ఏమైనా చెప్దాం అనుకుంటా ఇలా గురించి. ఏం లేదు, సేఫ్టీ మొత్తం జాగ్రత్తగా ఉండండి. బీ బాయ్స్. అంటే ఆగం అయిపోయిండు పాపం. ఇక నన్ను ఆగం చేసిరు గాయస్, నా శీలాన్ని దోచుకుని. కిరణ్ గారు వాడి టాలెంట్ చూపిస్తుండే చూడు. ఏం కాదు, బీట్ బాక్సింగ్ కొట్టు, సరే కొట్టి ఇట్లా కొట్టాలి. నువ్వు జస్ట్ నోట్ దగ్గరికి నేను పెట్టుకొని నేను కొడతా. సరే
కొట్రా ఏం కాదు. కాదు మనం వచ్చిన పని మనం చేసేది మెట్రో ఎక్కుతాను చెప్పి అర్ధ గంటకి వెయిట్ చేసుకుని టైం పాస్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నీకు అరవై కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, హార్ట్ మొత్తం బరువు ఎక్కుతుంది, తన జ్ఞాపకాలన్నీ నా హార్ట్లోకి వచ్చేస్తున్నాయి. నీకు ఎందుకు అర్థమైంది? నేను బీట్ బాక్సర్ అయిపోతాను. గాయస్ అప్రాక్స్ ఇంతసేపు ఆగిన ట్రైన్ వస్తుంది కానీ మా లగేజ్ చూస్తే మాకు అని లెక్క బుద్ధి అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లైమేట్ మొత్తం చేంజ్ అయిందిరా, తన మనసు కూడా చేంజ్ అయిందిరా. చూసిరా నిన్న ఈ టైంకి ఎండ కొడుతుంది, ఈ టైంకి ఇప్పుడు వాన పడుతుంది. సో లైఫ్ కూడా ఇస్తాను, ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ గైస్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఫస్ట్ ఈ వాన నాకు నడవనికనే చాలా కష్టం ఉంది. నేను ఇట్లాంటి టైంలో కూడా బ్లాగ్ చేస్తున్నా అంటే యూ క్యాన్ చెక్ మై డెడికేషన్. అండ్ వానలు ఇట్లుంటాం మనం, జీవితం. కానీ వాన పడితే మంచిగా అనిపిస్తుంది, మీకు కూడా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. సో గాయస్ వానలు అంతా తడిసిన తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మ లేక చాలా రోజుల తర్వాత మనకి చాయ్ చేసి ఇచ్చింది. అండ్ ఆ సోది సీరియల్ పెట్టింది. సో సోది సీరియల్ చూస్తూ చాయ్ తాగుతూ మీకు వీటుకోలు. అండ్ ఏంది ఇది ఆడోళ్ళ గెటప్లు ఉన్నాడు అనుకోకుర్రి, స్నానం తడిసిపోయిన వాడి తల దూసుకో. మా అమ్మని చూసి ఎన్ని రోజులు అయింది మీరు రా మమ్మీ దా రావే. మా మమ్మీకి కొంచెం మెంటల్ వచ్చింది గాయస్, ఏమనుకోవద్దు, మా అమ్మ రాదంట. హాయ్ బాయ్ గాయ్స్. గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాయ్ తాగాలి, నా చాయ్ సల్లగా అయిపోతే మళ్ళీ మా అమ్మ నన్ను సల్లగా చేస్తుంది. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్